మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నా గతంలో నాకు తెలియకుండా నా వ్యక్తిత్వం మీద పడ్డ మచ్చని తొలగించుకోవటానికి, అలాగే నాకు తెలియకుండా నా కడుపులో బిడ్డ ఎలా పెరిగిందో తెలుసుకోవటానికి నేను ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాను. ఇక్కడి దాకా రావడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ ఛాన్స్ నేను మిస్ అయితే మళ్ళీ ఇటువంటి అవకాశం నాకు వస్తుంది అనే నమ్మకం నాకు లేదు. అందుకే ఎలాగైనా సరే ఈరోజు నేను నా గతానికి సంబంధించిన ఎన్నో చిక్కు ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలి. ఏంటక్కా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బన్నీ. ప్రాబ్లం ఏంటి? తల్లి, ఈడు నా తమ్ముడు బన్నీ తల్లి. ఈడు ఈ మధ్య సరిగ్గా అన్నం తినడం లేదు. ఏంట్రా అని అడిగితే ఆకలేయడం లేదు అంటున్నాడు. 4 రోజులయ్యిండదు సరిగ్గా తినక. భయం వేస్తుండదు తల్లి. 4 చాపు. ఈ టెస్ట్లు ఈ అబ్బాయికి చేయండి. తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకుని నా దగ్గరకు రండి. అలాగే డాక్టర్. నన్ను వదలండి, వదలండి, నన్ను వదలండి. నేను ఎక్కడున్నానో చెప్పండి. వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. డాక్టర్, ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది. వాట్? పద. ఈ డాక్టర్ని ఎలాగైనా ఫాలో అవ్వాలి. డాక్టర్ గారు, మీరు టెస్టులు చేస్తా ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. నువ్వు నాతో రా. నన్ను వదలండి, నేను వెళ్ళాలి. కంగారు పడకమ్మా, నీకేం కాలేదు. నన్ను వెళ్ళనివ్వండి. ఏం కంగారు పడకు. వదలండి, మీకు చెప్తే అర్థం కాదా? నన్ను వదలండి.
నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నేను హాస్పిటల్ ఎందుకు జాయిన్ అయ్యాను? అసలు నా కడుపులో బిడ్డ ఎలా పెరుగుతుంది? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఇంకా పెళ్లి కాలేదు. అలాంటప్పుడు నేను ఎలా ప్రెగ్నెంట్ అవుతాను డాక్టర్? అబ్బా, తలనొప్పి వస్తుందేంటి? భరించలేనంతగా వస్తుంది. అబ్బా, తలనొప్పి వస్తుంది. ఎక్కువ ఆలోచించకమ్మా. అమ్మా, నర్స్, ఆ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఎలా ఇవ్వు. నన్ను వెళ్ళనివ్వండి. నర్స్, వదలండి. నువ్వు అమ్మాయిని వదిలే. అమ్మా, నీకేం కాదు, నేను ఉన్నానుగా. నువ్వేం కంగారు పడకు. చెప్పండి, అసలు నన్ను ఏం చేస్తున్నారు? నేను ఎక్కడున్నాను? నాకేం జరుగుతోంది? చెప్పండి డాక్టర్, నాకేం అర్థం కావట్లేదు. నాకేమో తల తిరుగుతోంది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీకేం కాలేదమ్మా, నేనున్నాను కదా. ఈ మచ్చంటే యశోదా? నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, ఆ తర్వాత నుంచే ఈ మచ్చ ఉంది. నీ బ్రెయిన్కి ఎవరో సర్జరీ చేశారు. అయ్యో, అంటే నేను కూడా తనలాగే ప్రెగ్నెంట్ అయ్యానా? బ్రీతింగ్ హెవీగా తీసుకో. నొప్పిగా ఉందా? లేదు మేడం. నాలుక చూపించు. ఏమేం తిన్నావు? మీకు అసలు బుద్ధుందా? మీకు వేరే పనేమీ అప్పచెప్పలేదు కదా. ఈ ఒక్క అమ్మాయిని చూసుకోమనే కదా చెప్తున్నావు. కోమాలో ఉన్న అమ్మాయి స్పృహలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పల్స్ రేట్ పెరుగుతుంది. కనీసం మీరు అది కూడా గమనించడం లేదా? ఎందుకు మీరందరూ ఇంకోసారి ఇటువంటి జరిగిందంటే చంపేస్తాను. ఈ విషయం ఊర్మిళకి చెప్పకండి, అనవసరంగా టెన్షన్ పడుతుంది. అలాగే మేడం.